అవకాశాన్ని వాడుకుని మలుపు తిప్పినవాడు దుర్యోధనుడు. ద్వంద్వయుద్ధం చెయ్యి అన్నాడు. ద్వంద్వయుద్ధం వరకు అర్జునుడితో నేను నిలబడలేను, కేవలం నేను కొన్ని అస్త్రాలు చూపించగలనని కర్ణుడు అనలేదు. అంత ఉత్సాహంతో రా అన్నాడు. నిజానికి అర్జునుడు అనలేదు. ఇది చూస్తున్నాడు కృపాచార్యుల వారు, ఇది చూస్తున్నాడు. అర్జునుడు ఏమన్నాడు? పిలవని సభకి వచ్చి ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు అంతే. కర్ణుడు ఏమన్నాడు? పిరికి వాళ్ళకి బలహీనులకు చెప్పే మాటలు చెప్పకు, బాణాలేయి అన్నాడు. అంటే ఎవరి యందు ఉత్సాహం పూనిక ఉన్నాయి? అసలు బాహ్యంలో ఆ రూపం కానీ, ఆ శౌర్యం కానీ, ఆ స్ఫూర్తి కానీ అలా ఉన్నాయని చెప్పి నన్నయ్య గారే చెప్తున్నారా లేదా? కాబట్టి ఇది అందరికీ ఆశ్చర్యకరమైపోయింది. అమ్మ, మనం అనుకోలేదురా వీడు ఇంత గొప్పవాడా, ఇంత సాధన చేశాడా వీడు. మనం చెప్పిన పాఠం అర్జునుడు బాగా పట్టుకున్నాడని మనం అనుకున్నాం, కాదు ఇంకోటి కూడా పట్టుకున్నాడు. ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది. ఇది అనుకోలేదు. అందరూ తెల్లబోయి చూస్తున్నారు. చూస్తుండగా ఏమవుతుందిలే అనుకున్నారు. కానీ మొదటి అస్త్రం కర్ణుడు వేశాడు. అదేం మామూలుగా వేయలేదు. మేఘాస్త్రం వేసేటప్పటికి కటిక చీకటి కప్పుకుంది. ఈ కటిక చీకటి కప్పుకున్నప్పుడు సహజంగా ఏమైందంటే కుంతి స్పృహ తప్పిపోయింది. అర్జునుడు ఏమైపోయాడు? అర్జునుడు ఏమైపోయాడని కుంతీదేవి స్పృహ తప్పింది తల్లి కాబట్టి. శిష్యుడు కాబట్టి మనం వీడిని బాగా తయారు చేశామని చెప్పాము, ఈ చీకట్లో ఇంకా కూడా ఏమైనా చేశాడా, అసలు వీడు ఉన్నాడా ఊడిపోయాడా అన్న ఆందోళన ఎవరికి ఉంటుంది? సహజంగా తయారు చేసిన గురువులు ద్రోణుడికి కృపుడికి ఉంటుందా ఉండదా? నా మీదకి ఎందుకు వస్తుంది, ద్రోణాచార్యుల వారి మీదకి పోతుంది, ఆయన కదా నేర్పింది అనడానికి బావగారు, బావమరిది బతక కోరుతాడు. ఆ బావగారు ఉన్నారని కదా కృపాచార్యుల వారు ఇక్కడ ఉన్నాడు. మరి తన చెల్లెల్నే కదా ఇచ్చాడు. పైగా ఇద్దరు కవల పిల్లలు, కృపాచార్యుల వారు కృపి చంద్ర మహారాజు గారు పెంచాడు. కానీ వాళ్ళ అదృష్టం ద్రోణుడు కృపాచార్యుడు ఒకచోట ఉన్నారు. అందుకని చెల్లెల్ని రోజు చూస్తున్నాడు, ద్రోణుడిని చూస్తున్నాడు. బావగారు ఇంత గౌరవం తెచ్చుకున్నారు, బావగారు ఇంత బాగా పాఠం చెప్పారు, అమ్మయ్య మా చెల్లెలి కష్టాలు పోయాయి, ఇవాళ భీష్ముడు చల్లగా చూడబట్టి సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ద్రోణుడు చెప్పిన మాట నిలబడుతోందా? అర్జునుడు కనపడలేదనుకోండి, వాయువ్యాస్త్రం వేయలేదనుకోండి, ఆయన కంగారు పడ్డాడు అనుకోండి. ఎందుకంటే కంగారు పడ్డాడనడానికి ఒక చిన్న అవకాశం ఉంది అక్కడ సన్నివేశంలో. 1000 బాణం నేను చూస్తాను అనలేదు అర్జునుడు. నిన్నెవడు రమ్మన్నాడన్నాడు కానీ 1000 బాణాలు అనలేదు. 1000 బాణాలు అన్నవాడు కర్ణుడు. తెగింపు కర్ణుడిలో కనపడుతోంది అక్కడ. ఏమయ్యాడు? ఇంతలో వాయువ్యాస్త్రం వేశాడు అర్జునుడు, కనపడ్డాడు. బురే దీన్ని ఇక్కడతో ఆపేస్తే గొడవ వదిలిపోతుంది. ఏంటి వీడు సామాన్యుడిలా కనపట్టలేదు, వీడు ఇంకా వేస్తే బాణాలు ఏమైనా అయితే అర్జునుడికి ఏమవ్వక్కర్లేదు, స్పృహ తప్పి పడిపోయాడు అనుకోండి. జబ్బలు తెరిచేస్తాడా కర్ణుడు? ఆకాశం అదిరిపోయేలా అరుస్తాడా? ముందు తల ఎవరు దించుకోవాలప్పుడు? ద్రోణాచార్యుల వారు. ఎందుకని అంటే ఇంత విలుకాడు లేడు, నేను ఇంత గొప్పవాడిని తయారు చేశానని ఆయనది సంతోషం. ఆయన ఇంత గొప్ప శిష్యుల్ని చేశాను. ప్రత్యేకంగా అర్జునుడి విషయంలో ద్రోణుడికి భారతం అంతా అభిమానమే. అయినప్పుడు ద్రోణుడు తలంచుకుంటాడు. ద్రోణుడు తలంచుకుంటే నాకేం సంబంధం అని కృపాచార్యులు వారు ఊరుకోలేడు, ఆయన తలంచుకోవాలి. ఇప్పుడు ఆయనకి ఏమిటంటే అర్జున రక్షణంతో పాటు బావగారిని రక్షించుకోవాలని ఒక తాపత్రయం వచ్చేసింది. ఆ తాపత్రయంలో ఏం చేశాడంటే ముందు అసలు ఎలా ఆపత్స ఆలోచించాడు. తెలియని వాడు అనుకోవడానికి ఏం వీల్లేదు కృపాచార్యుడు. కర్ణుడి యొక్క చరిత్ర తెలియనివాడు, కర్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడన్న విషయం తెలియని అమాయకుడు అనుకోవడానికి ఆస్కారం లేదు భారతంలో. అందుకే యుద్ధాన్ని ఆపి అడిగాడు, ఇతను ఫలానా నువ్వెవరన్నాడు. తలదించేశాడు కర్ణుడు. అంటే అసలు నిజానికి ద్వంద్వయుద్ధం జరిగితే గెలిపోవటములెటో, రావలసిన అవసరం లేని ఓటమిని తల మీద రుద్దినవాడు కృపాచార్యుడు యుద్ధాన్ని ఆపడం కోసం. ఆయన అక్కడి వరకే ఆలోచించాడు. తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మనం చెప్పినట్టుగానే అర్జునుడు నిలబడ్డాడు. ఈయన అస్త్రం ఇస్తే ఆయన అస్త్రంతో కొట్టేశాడు కదా, ఇక పైన మనం అనుమతించద్దు. ఆ తర్వాత కర్ణుడు అర్జునుడా మనం చూద్దాం, ఇంకో 2 పాఠాలు ఎక్కువ చెప్దాం అనుకున్నాడు. తర్వాత బావగారితో మాట్లాడదాం అనుకున్నాడు, ఇక్కడ వరకే చెప్పాడు.
కానీ ఆయన ఊహించింది ఏమిటంటే దుర్యోధనుడు పట్టాభిషేకం చేస్తాడు. ఈయన ఒకందుకు జోక్యం చేసుకున్నాడు, ఆయన ఒకందుకు పట్టాభిషేకం చేశాడు. కర్ణుడు ఒకందుకు రాజ్యాన్ని పొందాడు. ఎందుకంటే ఇంత అవమానాన్ని తట్టుకుని నిలబడడానికి అవకాశం వచ్చింది. ఆయనకి జీవితంలో కోరిక ఏమిటంటే, నాకు అంత శక్తి ఉన్నా నన్ను పక్కన పెట్టి అర్జునుడిని పొగుడుతున్నారు, ఇంత గౌరవాన్ని పొందాలి అంటే నేను కూడా ఒక రాజుని అవ్వాలి. అనుకోకుండా వచ్చింది అవకాశం, నేనెందుకు వదులుకోవాలి? కాబట్టి కర్ణుడు పుచ్చుకున్నాడు అవకాశాన్ని. ఆయనని తప్పనడానికి లేదు భారతంలో, కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు. లోపల దుర్బుద్ధితో దీన్ని చక్కగా వాడుకున్నవాడు దుర్యోధనుడు. రాజతంత్రానికి సంబంధించినంత వరకు దుర్యోధనుడు చెడ్డవాడడానికి లేదు. మరి శత్రువుని కొట్టగలిగినటువంటి వీరుడు దొరికినప్పుడు వాడుకోకపోతే ఆయనేమి రాజు, ఆయనదేమి ఆలోచన? అందుకని దుర్యోధనుడి తప్పనడానికి లేదు. కృపాచార్యుడు ఎందుకు మాట్లాడాడు అనడానికి తప్పు లేదు. ఆయన ఒకందుకు ఆలోచించాడు. అర్జునుడు ఎందుకు అస్త్రం వేశాడు, వేయకుండా ఉంటే బాగుండేది అనడానికి వీల్లేదు. వేయకుండా ఆయన ఎలా ఉంటాడు అంటే, ఎవ్వరి చేతిలోనూ లేని రీతిలో కథ చేయి దాటిపోయింది. ధర్మ సంస్థాపన కోసం పరమేశ్వరుడు అవతార స్వీకారం చేస్తాడు. అక్కడ అవతార స్వీకారం కృష్ణుడు ఒకడే చేశాడా, ఇంకా ఎవరైనా అవతార స్వీకారం చేసిన వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారు. ధర్మరాజు గారు ధర్మం యొక్క అంశలో వచ్చాడు, భీముడు వాయుదేవుడు అంశలో వచ్చాడు. అవతారములు కాకపోయినా అంశలో వచ్చినవి, కానీ ఖచ్చితముగా అవతారములే అని చెప్పడానికి తిరుగులేనివి మాత్రం రెండున్నాయి అక్కడ. ఒకటి నారాయణుడు. నారాయణుడు కృష్ణుడిగా వచ్చాడు. రెండవది ఎవరు? నరుడు. నరుడు అర్జునుడిగా వచ్చాడు. నరనారాయణులు నడిపించారు భారతాన్ని. అయినప్పుడు నరుడు నారాయణుడు భారతం అంతా ఒక పక్షం వైపే తిరిగి ఉన్నారు. నరుడికి శత్రువుగా ఇప్పుడు కర్ణుడు దుర్యోధనుడి పక్షంలోకి వెళ్ళాడు. అంటే ధర్మ సంస్థాపనలో నరుడికి కర్ణుడికి ఏదో వైరం జరిగి తీరాలని దేవతా వ్యూహంలో ఎక్కడో ఉండాలి. ఖచ్చితముగా అవతారములే అని చెప్పడానికి తిరుగులేనివి మాత్రం రెండున్నాయి అక్కడ. ఒకటి నారాయణుడు. నారాయణుడు కృష్ణుడిగా వచ్చాడు. రెండవది ఎవరు? నరుడు. నరుడు అర్జునుడిగా వచ్చాడు. నరనారాయణులు నడిపించారు భారతాన్ని. అయినప్పుడు నరుడు నారాయణుడు భారతం అంతా ఒక పక్షం వైపే తిరిగి ఉన్నారు. నరుడికి శత్రువుగా ఇప్పుడు కర్ణుడు దుర్యోధనుడి పక్షంలోకి వెళ్ళాడు. అంటే ధర్మ సంస్థాపనలో నరుడికి కర్ణుడికి ఏదో వైరం జరిగి తీరాలని దేవతా వ్యూహంలో ఎక్కడో ఉండాలి కదా. అర్జునుడు నరుడి యొక్క అవతారం. నరనారాయణులు కదా, నారాయణుడు కృష్ణుడు, నరుడు అర్జునుడు. మరి నరుడు నారాయణుడు ఎప్పుడూ కలిసే ఉంటారు. ఉన్నప్పుడు నరుడికి శత్రువు అయితే కదా దుర్యోధనుడి వైపు గెడతాడు. ఎందుకంటే ధర్మ సంస్థాపన అన్నప్పుడు దుర్యోధనుడిని పడగొట్టడమే ధర్మ సంస్థాపన. ఎందుకని? ఆయనే కదా ధర్మానికి అంతటికీ కూడా పెద్ద ఇబ్బంది కల్పించేటటువంటి వ్యక్తి. అయినప్పుడు దుర్యోధనుణ్ణి పడగొట్టాలి. దుర్యోధనుణ్ణి పడగొట్టడానికి నరనారాయణులు వచ్చారు. దుర్యోధనుణ్ణి పడగొట్టడానికి నరనారాయణులు వస్తే దుర్యోధనుడికి బలాన్ని కూర్చడానికి కర్ణుడు అటు తిరిగాడు. అటు తిరిగాడు అంటే అర్జునుడికి కర్ణుడికి ఇలా మాత్సర్యం మొదటి నుంచి ఉండిపోతోంది అంటే చిట్ట చివరికి ఏదో ఒక సందర్భంలో అర్జునుడి ప్రతిజ్ఞ చేయాల్సి వచ్చింది, నేను కర్ణుడిని చంపేస్తానని. అంటే ఇప్పుడు నరుడికి శత్రువుగా వచ్చేశాడు అని అర్థమైపోతోంది కథలో. ఇలా రావడానికి కథాపరంగా తిరగడం ఒకటేనా, ఇంకా ఇంతకన్నా దేవతా వ్యూహం ఉన్నది అని పూరణ చేయడానికి ఏమైనా అవకాశం ఉన్నదా? అంటే భారతం 18 పర్వాల్లో అలా కనపడదు, అది కథ తిరిగినట్టే కనపడుతుంది. కానీ స్కాంద పురాణాన్ని, అగ్ని పురాణాన్ని, పద్మ పురాణాన్ని పరిశీలిస్తే అందులో ఒక పెద్ద మలుపు ఒకటి కనపడుతుంది. ఒకానొకప్పుడు సహస్ర కవచుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన గొప్ప తపస్సు చేశాడు. ఆయనకి సహజముగా కవచము కుండలములు ఉండేవి.
ఆయన ఎంత గొప్ప తపస్సు చేసి వరం పొందాడంటే, నన్ను పడగొట్టాలంటే 1000 మార్లు నా కవచాన్ని కుండలాల్ని పడగొట్టాలి, 1000 మాటలు నా కవచం పోవాలి అంటే ఆయన 1000 కవచములు తొడుక్కుని ఉంటాడు. సహజముగా ఆయనకి 1000 కవచములు, సహజంగా 1000 కుండలములు కుండలములో అంతర్భాగమై ఉంటాయి. పైకి ఒక కుండలాలే కనపడుతుంటాయి, కానీ 1000 కుండలములు, 1000 కవచములు. నన్ను పడగొట్టాలంటే 1000 సంవత్సరములు తపస్సు చేసిన వాడు బాణం వేస్తే ఒకసారి ఒక కవచం ఒక కుండలాలు వదులుతా. అంటే 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఒక్కసారే పోతాయి, ఒక కవచం ఓ కుండలాలు పోతాయి. ఇంకెన్ని మిగులుతాయి? 999. మళ్ళీ వెంటనే బాణం వేస్తానంటే కుదరదు, మళ్ళీ 1000 ఏళ్ళు తపస్సు చేయాలి, తపస్సు చేసి వచ్చి బాణం వెయ్యాలి. ఈయన్ని పడగొట్టవలసి వచ్చింది నరనారాయణుడు. పడగొట్టడానికి వాళ్ళిద్దరు ఏం చేశారంటే పంచుకున్నారు. పంచుకుని నారాయణుడు నరుడు కలిపి తపస్సుకి కూర్చున్నప్పుడు ఇద్దరికీ నియమం ఏమిటంటే, ముందు ఒకడు 1000 సంవత్సరాల తపస్సు పూర్తి చేస్తాడు. నారాయణుడు పూర్తి చేసేశాడు. నారాయణుడు సహస్ర కవచుడితో యుద్ధానికి ఎడతాడు. నరుడు 1000 ఏళ్ళు తపస్సు కూర్చుంటాడు. ఈయన వెళ్ళి ఆయనతో యుద్ధం చేసి కొంతకాలం యుద్ధం అయిన తర్వాత ఆయన కవచాన్ని ఆయన కుండలములను తెగ్గొట్టేస్తాడు. ఆ తర్వాత ఆయన పడగొడతాడు. వాడు మళ్ళీ వస్తాడు. ఈలోగా మళ్ళీ 1000 సంవత్సరాల తపస్సు నరుడు పూర్తి చేస్తాడు. నరుడు పూర్తి చేసి మళ్ళీ యుద్ధానికి వెళ్ళినప్పుడు నారాయణుడు కూర్చుంటాడు 1000 ఏళ్ల తపస్సుకి. ఈయన వెళ్ళి మళ్ళీ కొడతాడు, కొట్టి మళ్ళీ వస్తాడు. 1000 ఏళ్ళు పూర్తి చేసుకుని నారాయణుడు వెళ్తాడు. ఇలా 999 మాటలు పడగొట్టారు కవచ కుండలాలని. ఆఖరిసారి సహజ కవచము సహజ కుండలములతో వచ్చే ముందు ఆయన ఏం చేశాడంటే, ఆ రాక్షసుడు సూర్యోపాసన చేశాడు. ఇప్పుడు సూర్యోపాసన చేసిన కారణము చేత సూర్యానుగ్రహంగా వచ్చాడు. అందుకని ఆఖరిసారి సహజ కవచ కుండలాలు ఉండిపోయాయి. ఇప్పుడు ఇది వంతె ఎవరికి వచ్చిందంటే నరుడికి వచ్చింది. నరుడు అర్జునుడు. నరుడు అర్జునుడిగా వచ్చాడు, సహస్ర కవచుడు కర్ణుడిగా వచ్చాడు. అందుకని సహజమాత్సర్యం ఇద్దరి మధ్య చిన్నప్పటి నుంచి ఉండిపోయింది. అందుకని దేవతా వ్యూహం ఉన్నది కాబట్టే కృపాచార్యుడి నోటి వెంట ఆ మాటలు వచ్చాయి, కథ అలా తిరిగింది అని పూరణ చేయవలసి ఉంటుంది మరి పురాణాలని బట్టి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ పరిస్థితులలో కర్ణుడి పట్ల అలా ప్రవర్తించడాన్ని మాత్రం ఎవరూ సమర్థించలేరు కథాపరంగా. అది ఉపద్రవానికి దారి తీసినదే, అందులో మాత్రం ఏ సందేహము లేదు. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు. ఏదో భీముడు తర్వాత కొంత తూలనాడి మాట్లాడాడు. దుర్యోధనుడు కూడా అంత గంభీరంగానూ జవాబు చెప్పాడు. కర్ణుడికి దుర్యోధనుడికి మధ్య స్నేహం రోజు రోజుకి పెనవేసుకుపోతోంది. అవతల కృష్ణార్జునుల యొక్క స్నేహం సహజంగా పెనవేసుకుపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ నరనారాయణులు అన్న విషయం భారతంలో ఒకసారి కాదు ఎన్ని మాటలో చెప్పారు. అది అవతార ప్రయోజనం, వాళ్ళిద్దరు అందుకు వచ్చారని. అందుకని వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు, అంత సహజం వాళ్ళది. అనుకోకుండా కలిసి అంత పెనవేసుకుపోయింది వీళ్ళిద్దరి స్నేహం. ఇక్కడ పడింది బీజం. ఇంకా తర్వాత అది పెరుగుతోంది బాగా. ఎంత పెరుగుతోంది అంటే, ఒక్కొక్కసారి చూడండి 2 చెట్లు పక్క పక్కన పుడతాయి. 2 చెట్లు పెద్దవవుతున్నప్పుడు ఈ కాండం కలుస్తాయి. కలిసిపోయిన తర్వాత ఏమైపోతుందంటే 2 కాండములు ఏకమైపోతాయి. 2 కాండములు ఏకమైపోతే మీరు కొమ్మల్ని బట్టి చెట్టుని చెప్పాలి, ఇందులో ఈ చెట్టు ఉందని. 2 అంతగా ఒకటయ్యాయి. అంతగా ఒకటైపోవడం హఠాత్తుగా ఒక రోజులో జరగదు. దేని కాండం దానికి పెరిగిపోతూ దగ్గరైపోయి కలిసిపోయి ఇప్పుడు అసలు విభజించడానికి వీలు లేని రీతిలో అయిపోయి కర్ణదుర్యోధనులు అలా అయిపోయారు. తర్వాతి కాలంలో అసలు వాళ్ళిద్దరినీ విభజించడానికి వీల్లేదు. కర్ణుడిప్పుడు దుర్యోధనుడు సంతోషించాలని కోరుకుంటాడు, దుర్యోధనుడిప్పుడు కర్ణుడు ఉన్నాడని ధైర్యంతో బతుకుతాడు. అది వాళ్ళిద్దరి మధ్య అటువంటి గొప్ప స్నేహబంధం ఏర్పడింది. ఇంత గొప్ప కర్ణుడు దుర్యోధనుడి పక్కకి చేరడం ధర్మానికి పెద్ద ప్రశ్న వేసింది, దుర్యోధనుడికి ధైర్యం ఇచ్చింది, భారత యుద్ధానికి కారణమై. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు కలుసుకున్నారు అంటే 2 మానులు ఎంత బాగా అతుక్కుపోయాయో తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చేట్టుగా
కలిశారు. దాని మధ్యలో కథ ఎంతో నడిచిపోయింది భారతంలో. ఆ తర్వాత లక్క ఇంట్లో పెట్టారు, పాండవుల్ని కాల్చేశామనుకున్నారు, చంపేశామనుకున్నారు. వాళ్ళు దైవానుగ్రహం చేత బయటపడిపోయారు, ఏకచక్రపురంలో తిరిగారు, రాక్షస సంహారం చేశారు. భీముడు హిడింబని పెళ్లి చేసుకున్నాడు, ఘటోత్కచుడు పుట్టేశాడు, వ్యాస మహర్షి వెళ్ళి దర్శనమిచ్చారు, ఎవరో వచ్చి చెప్పారు. అవతల ద్రుపద మహారాజు గారు యజ్ఞం చేశాడు, యాజ్ఞసేని ద్రౌపదీదేవి ఆవిర్భవించింది, అర్జునుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాడు, ఆవిడికి స్వయంవరం అన్నారు. పాండవులు బయలుదేరి పాంచాలపురానికి వస్తుండగా ఒక గంధర్వుణ్ణి ఓడించారు, ధౌమ్యుణ్ణి పురోహితుడిగా స్వీకరించారు, స్వయంవర మంటపానికి వచ్చారు. అనుకోకుండా అక్కడ స్వయంవర మంటపంలో పాండవుల్ని ఎవ్వరూ గుర్తుపట్టలేదు. కానీ 5గురు అక్కడ ఉన్నారు. కానీ దుర్యోధనుడి దృష్టిలో పాండవులు చచ్చిపోయారు. పాండవులు చచ్చిపోయారనుకున్న దుర్యోధనుడికి కర్ణుడితో అవసరం ఉందా? అర్జునుడు చచ్చిపోయాడుగా ఆయన దృష్టిలో. ఇంకెందుకు కర్ణుడు? అయిపోయిందిగా స్నేహం. ఇంక ఇప్పుడు పెద్ద స్నేహం ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి అని వదిలేయలేదు కర్ణుడు. ఓన్లీ ఏదో ఆ పరిస్థితుల్లో ఆయనతో స్నేహం చేశాం, మనం పరిశీలిస్తున్నాం, తెలియదు దుర్యోధనుడు ఎటువంటి వాడో, ఇంకా మనకెందుకు లేదు, దూరంగా జరిగిపోదాం అని కర్ణుడు అనుకోలేదు. వాళ్ళిద్దరి స్నేహం అలాగే కొనసాగింది. అంటే వాళ్ళు ఒక ప్రయోజనానికి ముందు కలుసుకున్న తర్వాత వాళ్ళ మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడి, స్నేహం విషయంలో దుర్యోధనుడు కర్ణుడితో అంత స్నేహంగానూ ఉన్నాడు. కర్ణుడు ఆ స్నేహాన్ని అలా కొనసాగించాడు. అది గొప్ప బంధం అయిపోయింది. అంత బంధం అయిపోయింది అనడానికి గుర్తు ఏమిటంటే, వాళ్ళు పాండవులు బతికున్నారన్న విషయం దుర్యోధనుడికి తెలియకపోవడమే. ఎప్పుడు తెలిసింది? మత్స్యయంత్రాన్ని అర్జునుడు కొట్టిన ఏడాది తర్వాత తెలిసింది. అప్పటి వరకు తెలియదు దుర్యోధనుడికి. అంటే నిజానికి ఆ ప్రయోజనం అయిపోయిందని కర్ణుడిని వదలచ్చుగా, వదలలేదుగా. అంటే స్నేహం వరకు మాత్రం కర్ణ దుర్యోధనుల మధ్య గొప్ప స్నేహబంధం ఉంది అని అంగీకరించకుండా ఉండడానికి కారణం ఏముంది భారతంలో? లేదు. కాబట్టి వాళ్ళిద్దరి మనసులు కలిసాయి. స్నేహానికి సంబంధించినంత వరకు ఎప్పుడూ కర్ణుడు మనసులో ఏం కోరుకుంటాడంటే దుర్యోధనుడు సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ ఉపకారం చేశాడు కాదు, ఆయన కృతజ్ఞత అంతే. అది కర్ణుడి విషయంలో గొప్ప గుణం. నాకు అందు ఉపకారం చేశాడు, ఆ ఉపకారం చేయడం వల్ల నేనేం బాగుపడుతున్నాను, ఈ దుర్యోధనుడితో అట్టకాకవలసి వస్తోంది అని ఆయన జీవితంలో విసుక్కుని దుర్యోధనుడిని వదిలేద్దాం అనుకున్న సందర్భం లేదు. నిజంగా చెప్పాలి అంటే దుర్యోధనుణ్ణి వదిలేస్తే అఖండ భూమండలానికి రాజయ్యే అవకాశం వచ్చింది. దుర్యోధనుడితో ఉన్నాడు అనుకోండి, ఏమవుతాడు కర్ణుడు? ఏమీ అవడం, అలాగే ఉంటాడు. ఎందుకంటే దుర్యోధనుడు రాజు అవుతాడు. దుర్యోధనుడిని వదిలి పాండవుల వైపుకి వెళ్ళిపోయాడు అనుకోండి, కృష్ణుడు చెప్పాడు నువ్వే అబ్బాయి పెద్ద కొడుకువి అన్నాడు, కుంతి చెప్పింది నువ్వే అబ్బాయి పెద్ద కొడుకువి అంది, కృష్ణుడు మాట ఇచ్చాడు నువ్వు పాండవుల వైపుకి వచ్చేస్తే నీకే పట్టాభిషేకం అన్నాడు. విని వెళ్ళిపోయాడు అనుకోండి, దుర్యోధనుడు ఏమైపోతాడో కాసేపు వదిలేయండి, ఎందుకంటే ఏమైపోతాడు అందరికీ తెలుసు. కానీ కర్ణుడు చక్రవర్తి అయిపోతాడు. అలా అవుతాడని తెలిసి వదిలాడా దుర్యోధనుణ్ణి? వదలలేదు కర్ణుడు. అర్జునుడు చచ్చిపోయాడు కదా అని దుర్యోధనుడు వదిలాడా కర్ణుణ్ణి? వదలలేదు. స్నేహం విషయం వరకు మాత్రం అవసరంతో మొదలైన స్నేహం అవసరాలతో సంబంధం లేకుండా నిలబడిపోయింది. స్నేహాన్ని స్నేహంగా పవిత్రంగా చూడవలసి వస్తే దానికి నేను వంక పెట్టలేను. ఎందుకంటే అది ఒక అవసరంతో ప్రారంభమైన తర్వాత అలా కొనసాగింది, అది అలా నిలబడింది చరిత్రలో. కర్ణదుర్యోధనుల స్నేహం అంటే కర్ణదుర్యోధనుల స్నేహంగానే నిలబడింది. అక్కడి వరకు మాత్రం గొప్ప విషయం. అందుకే నేను ఒక మాట అన్నాను, కర్ణుడు దురదృష్టవంతుడు అనిపిస్తుంది అని. ఇంత గొప్ప గుణం ఉన్నవాడు ఏమి కీర్తి సంపాదించుకోగలిగాడు? దుష్టచతుష్టయంలో ఒకడు అన్న పేరు పొందాడు, కానీ నిజానికి అన్ని అవకాశాలు కూడా వదిలిపెట్టి దుర్యోధనుడితోనే ఒక్క ఉపకారానికి అలాగే స్నేహం కోసం నిలబడిపోయినటువంటి మహనీయమూర్తి అన్న కీర్తి అంత తొందరగా వ్యాప్తిలోకి వచ్చిందా? కర్ణుడు ఎవరు అని అడిగారు అనుకోండి, దుష్టచతుష్టయంలో ఒకడు అంట. ఈ గుణాలు చెప్తారా? అది కర్ణుడి తప్ప. వీడు నా కొడుకు అని కుంతి చెప్పుంటే, వీడు నా కొడుకు అని సూర్యుడు చెప్పుంటే, తెలిసున్న భీష్ముడు చెప్పుంటే, తెలిసున్న కృష్ణుడు చెప్పుంటే కథ ఎలా ఉండేదో
ఎవరూ చెప్పలేదుగా. ఎవరి స్వార్థం వాళ్ళు చూశారు కథాపరంగా. అయితే చివరికి పోయిన వాడెవరు? కర్ణుడు కదా. అపకీర్తిని మూట కట్టుకుని నెత్తి మీద పెట్టుకుపోయాడే మహానుభావుడు. మరి దురదృష్టవంతుడు అని మనసుని సరిపెట్టుకోకపోతే ఏమని సరిపెట్టుకోవాలి ఇంకా భారతంలో? అందుకే కర్ణుడు లేని భారతం లేదు అనడానికి కారణం అదే. మీరు ఎన్ని కోణాల్లో చూస్తే కర్ణుడు అన్ని కోణాల్లో కనపడతాడు. కానీ అంత మాత్రం చేత అన్ని వేళలా కర్ణుడు మంచివాడే, దుష్ట చతుష్టయంలో ఒకడని చెప్పడానికి యోగ్యత లేనివాడని మాత్రం నేను అన్నాం. అలాగా అనవలసిన సందర్భాలు ఆయనే కల్పించుకున్నాడు. ఎందుకని అంటే దురదృష్టం అంతే, అలాగే తిరిగిపోయింది ఆయన జీవితం. అది అనుకోలేదు. ఎందుకనంటే అల్లుకున్నది అది. ఒక తీగ ఉందండి, ఆ తీగ నిటారుగా ఉన్న స్తంభాన్ని అల్లుకుంది. అల్లుకున్న తీగ ఏమో దాని అదృష్టం బాగుంటే చుట్టూ వంకర తిరగక్కర్లేకుండా ఇలాగే పైకెక్కునేమో, ఏదో దానికి ఉన్న చిన్న బుడిపిల్లు పట్టుకుని పైకెక్కునేమో. అది అల్లుకున్నదే వంకర టింకర కొమ్మని. వంకర టింకర కొమ్మని అల్లుకున్న తీగ వంకర టింకరగానే ఉంటుంది. వంకర టింకరే దుర్యోధనుడు. కర్ణుడు ఎలా రుజుత్వంతో ఉంటాడు? ఇంకా అల్లుకున్నది ఆయనతో ఏ కారణానికైనా. అలా అల్లుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే దానికి ఆయన ఒక్కడే కారణం కాదు, చాలామంది. ఇన్నిటికీ మూల బీజం కన్యాగర్భం. ఇంత ప్రమాదహేతు సుమ చెప్పక చెప్పడం భారతం యొక్క ఆంతర్యం. అందుకే భారతం ఎంతో పూర్వాపర విమర్శ చేస్తే తప్ప ఒక పట్టాన అందేటటువంటి అమృతం కాదది. కానీ అందుకే వింటే భారతం వినాలి అన్న సామెత ఎందుకు వచ్చిందంటే నిజంగా భారతం వింటే ఓ ఇలా ఉండకూడదా, ఒక్కొక్కసారి ఒక మాట ఇంత తిప్పుతుందా, ఇన్ని మలుపులు వస్తాయా, భారతం అంటే ఇలా ఉంటుందా, జీవితం అంటే కూడా అలాగే ఉంటుందా అని కృపాచార్యులు వారు అనుకున్నాడా? ఏదో మంచిగా అన్నాను అనుకున్నాడు. ఎంత తిరిగింది మాట అంతే. ఒక్కొక్కసారి మంచిగా అన్నామని మనం అనుకుంటాం, కానీ అది ఎంత మలుపులు తిరుగుతుందో ఎవడికెరుక. కాబట్టి భారతం జీవితాల్ని ఆవిష్కరించి చూపిస్తుంది. మళ్ళీ ఎక్కడ కలుసుకున్నారు అంటే ద్రౌపదీదేవి యొక్క స్వయంవర మంటపంలో కలుసుకున్నారు. అక్కడికి వచ్చినప్పుడు పాండవులు చచ్చిపోయారన్న అభిప్రాయంతో దుర్యోధనుడు ఉన్నాడు. ద్రౌపదీదేవి స్వయంవరం ప్రకటించారు అనేటప్పటికీ నేను చేసుకుంటానని ఉత్సాహపడి అందరూ బయలుదేరారు. చూడండి, మైనస్ మార్కులని పెడుతూ ఉంటారు లోకంలో. లేకపోతే ఏమవుతుందంటే అంచనా వేసి పెట్టేస్తారు. అలాగే ద్రౌపదీదేవి స్వయంవరంలో ఏమిటంటే చాలామంది వస్తారట. అద్భుతమైన కన్యట, యాజ్ఞసేని, యజ్ఞకుండంలో పుట్టిందిట. ఎవడు కొడతాడో మత్స్యయంత్రం అని చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూడా ద్రౌపదీదేవిని చూసిన తర్వాత పోనీ ప్రయత్నిద్దామన్నారు. అంటే మైనస్ మార్కులు లేవుగా, ఎత్తితే ఎత్తుతాడు, వాడు అదృష్టం బాగుందనుకోండి ద్రౌపదీదేవికి భర్త అయిపోవచ్చు. అని ఎత్తలేకపోయాడు అనుకోండి అందరినీ నవ్వినట్టే నవ్వుతారు, పక్కకి పోతాను, అంతే కదా. అందుకని వచ్చిన వాళ్ళందరూ పరీక్షించుకున్నారు. వాళ్ళందరూ వచ్చినట్టే శిశుపాలుడు వచ్చాడు, జరాసంధుడు వచ్చాడు, దుర్యోధనుడు వచ్చాడు, కర్ణుడు వచ్చాడు, శ్రీకృష్ణుడు వచ్చాడు, బలరాముడు వచ్చాడు. కానీ వాళ్ళు ద్రౌపదీదేవిని వివాహం చేసుకోవడానికి వచ్చారు అని మాత్రం అనకూడదు ఎవరు శ్రీకృష్ణ బలరాముల విషయంలో. వాళ్ళు వచ్చిన ప్రయోజనం ఏమిటో అక్కడే తెలిసిపోయింది. ఆయన అక్కడికి రావడానికి ప్రధాన కారణం పాండవ సంరక్షణ. సరే, ఒక్కొక్కళ్ళు వెళ్ళారు. ఆ ద్రుపద మహారాజు గారు చెప్పిన మాటలు విన్నారు. అలాగే దృష్టద్యుమ్నుడు చెప్పినటువంటి మాటలు కూడా విన్నారు. ఆ దృష్టద్యుమ్నుడు చెప్పాడు, ఇక్కడ 5 బాణములు ఉన్నాయి, ఇదిగో మత్స్యయంత్రాన్ని పెట్టాం పైన. ఈ మత్స్యయంత్రం అనేటటువంటిది భౌతికమైన యంత్రము కాదు, ఇది ఒక ముని విద్యకి సంబంధించినటువంటి యంత్రం. అందుకే అర్జునుడు తిన్నగా బాణప్రయోగం చేయలేదు దాని మీదకి. అది ముని విద్య అన్నప్పుడు ఆయన అనుగ్రహం కలగాలి. ఆయన అనుగ్రహం కలగాలి అంటే ఓ ముని నా బాణము యంత్రమును భేదించగలిగిన శక్తి నిమ్మని దానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేయాలి. అందుకే ప్రదక్షిణ నమస్కారాలు చేసి కొట్టాడు. మిగిలిన వాళ్ళు వెంటనే బాణం తీసి కొట్టే ప్రయత్నం చేశారు. అది ముని విద్య. ఎలా వశపడుతుంది? వశపడదు. దృష్టద్యుమ్నుడు చెప్పాడు, ఈ 5 బాణములతో ముని యొక్క మంత్రశక్తితో ఏర్పాటు చేయబడినటువంటి ఈ మత్స్యయంత్రాన్ని ఎవడు కొడతాడో వాడికి నా చెల్లెలు స్వయంవరంలో వరమాల వేసి భర్తగా స్వీకరిస్తుంది అని. ఎవరెవరో ప్రయత్నించారు. తర్వాత దుర్యోధనుడు చెప్తే కర్ణుడు కూడా ప్రయత్నించాడు. ఇందులో మొదట జరాసంధుడు ప్రయత్నం చేశాడు.
ఆ జరాసంధుడు ప్రయత్నం చేసినప్పుడు అసలు వింటి నారిని యవగింజ ఎంత ఎక్కుతుందో అంత కూడా ఎక్కించలేకపోయాడు. అసలు వింటి నారిని శిశుపాలుడు మినపగింజంతా కూడా ఎక్కించలేకపోయాడు. శల్యుడు పెసరగింజంత ఎక్కించలేకపోయాడు. కర్ణుడు వెండ్రుగవాసంత ఎక్కించలేకపోయాడు. ఇక్కడ సమర్థత అన్నదాని ప్రశ్న వస్తాం. ఎవరూ ఎక్కించలేకపోయారు అని అనుకుంటున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా అక్కడ కూర్చున్నటువంటి అర్జునుడు లేచి వచ్చాడు. అర్జునుడు లేచొచ్చి, అర్జునుడు అని ఎవరికీ తెలియదు, ఆయన ధనస్సుని అవలీలగా ఎక్కుపెట్టాడు. అవలీలగా ఎక్కుపెట్టి మత్స్యంత్రం కొట్టాడు. కొట్టగానే ద్రౌపది మెళ్ళలో వరమాల వేసి, కానీ మిగిలిన వాళ్ళందరికీ కోపం వచ్చింది. ఇదేమిటి, ఎవరికీ దక్కకుండా మధ్యలో ఈయనొచ్చి మత్స్యంత్రం కొట్టడం ఏమిటని. మిగిలిన వాళ్ళు మత్స్యంత్రం కొట్టాడు, ఆమె వరమాల వేసింది, వాళ్ళు చెప్పినట్టుగా జరిగింది అని ఊరుకున్నారు. కానీ దుర్యోధనాదులు అలా ఊరుకోలా, యుద్ధానికి సిద్ధపడ్డారు. ధర్మరాజు, నకులుడు, సహదేవుడు భీమార్జునులకు విషయాన్ని అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఎందుకంటే 5 అక్కడ ఉంటే తెలిసిపోతుందనుకున్నాడో ఏమో ధర్మరాజు, ఇద్దరిని ఉంచి 3 వెళ్ళిపోయారు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.